శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నరదృష్టి తగిలిన వారి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసా? అందరికీ నమస్కారం. సాధారణంగా ఇంట్లో చిన్నపిల్లలు లేదా పెద్దవారు ఉన్నట్టుండి అకస్మాత్తుగా నిరాశపడినప్పుడు మన పెద్దవారు దిష్టి తగిలి ఉంటుంది, దిష్టి తీసేయండి అని చెబుతుంటారు. అసలు నిజంగానే దిష్టి అనేది ఉందా? ఒకవేళ దిష్టి ఉంటే దిష్టి తగిలినప్పుడు పిల్లలు పెద్దలలో ఎలాంటి లక్షణాలు కనపడతాయి? అలాగే మీ ఇంటికి వ్యాపారానికి తగిలిన నరదృష్టి తొలగిపోవాలంటే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. దానికంటే ముందు మా ఛానల్కి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సాధారణంగా బారసాల, నామకరణం, పెళ్లి, శ్రీమంతం అంటే శుభకార్యాలు జరిగినప్పుడు శుభకార్యానికి వచ్చిన అందరి చూపు శుభకార్యం ఎవరికైతే జరుగుతుందో వారిపై కేంద్రీకృతమై ఉంటుంది. అలాగే ఇతరులు ఓర్వలేక వారి చెడు మనసుతో చెడును కోరుకోవడం ద్వారా నరదృష్టి మన కుటుంబం మీద పడుతుంది. అంటే దాని అర్థం వారి యొక్క చరిత్ర మన మీద పడుతుంది. వక్రదృష్టి, ఈర్ష్య, అసూయతో కూడిన తీక్షణ దృష్టి సోకినప్పుడు ఈ నరదృష్టి తగులుతుంది. నరదృష్టికి నల్లరాయి అయినా పగులుతుందంటారు. నరదృష్టి మన మీద ఎప్పుడు పడుతుంది అంటే ఎదుటివారు వక్రదృష్టితో చూసినప్పుడు. కొందరు అనారోగ్యానికి లోనవుతూ ఉంటారు. ఇతరులు వారి చెడు మనసుతో చెడును కోరుకోవడం ద్వారా నరదృష్టి పడుతుంది. నరదృష్టి తగిలిన వారికి తలనొప్పి విపరీతంగా రావడం, కడుపు నొప్పి, కడుపులో వికారంగా ఉండడం, తిన్నది జీర్ణం కాకపోవడం, తల తిరగటం, వాంతులు అవ్వటం, ఉన్నట్టుండి నీరసించిపోవటం లాంటి లక్షణాలు కనపడతాయి. నిద్రలో ఉలిక్కిపడటం, ఎన్ని మందులు వేసినా పిల్లలు నీరసంగా ఉండటం, ప్రతి చిన్నదానికి ఏడవటం, పిల్లలు అనారోగ్యానికి గురి అవ్వటం లాంటి లక్షణాలు కనపడుతుంటాయి. నరఘోష ఎక్కువగా ఉంటే జరిగే పరిణామాలు ఏమిటంటే తరచుగా తలనొప్పి, ఎదురు దెబ్బలు తగులుతూ ఉండడం, మనశ్శాంతి లేకపోవడం, ఎక్కువగా టెన్షన్ కలుగుతూ ఉండడం, వ్యాపారంలో నష్టం, అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. అందరితో గొడవలు జరుగుతూ ఉండటం, అందరూ మనకు శత్రువులుగా మారటం, ఏ పని మొదలుపెట్టినా ఆలస్యమైపోతూ ఉండడం, మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా నరఘోష కారణంగా చెప్పుకోవచ్చు. నరదృష్టి వ్యక్తులను మాత్రమే కాక వారి వృత్తి వ్యాపారాల మీద, పంట పొలాలు, గృహాలు, వాహనాలు వంటి వాటిపై కూడా ఉంటాయి. మన చుట్టూ చెడు దృష్టి ఉన్నప్పుడు అదే రకరకాల సంకేతాల రూపంలో మనకు తెలియజేస్తుంది. నరఘోష, నరదృష్టి నిజంగా ఉందా అంటే అవును అనే అనాలి. ఎంత దిష్టి తీసినా సరే ఆరోగ్యం బాగలేనప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడి దగ్గరికి వెళ్ళి మందులు తీసుకోవడం చాలా ముఖ్యం. నరదృష్టి పీడ తొలగి పోవాలంటే ఎటువంటి పరిష్కారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. దిష్టిని దాదాపు చాలా రకాలుగా తీస్తూ ఉంటారు. కొబ్బరికాయతో తిప్పడం, ఉప్పుతో దిష్టి తీయడం, అలాగే కర్పూరం బిళ్ళతో, పిడకలతో, పేడ ముద్దతో, బొగ్గుతో, కోడిగుడ్లతో, ఎండుమిర్చితో, వెంట్రుకలు, ఆవాలు ఇంకా రకరకాల వాటితో దిష్టి అనేది వివిధ ప్రాంతాల ఆచారాన్ని బట్టి తీస్తుంటారు. చిన్నపిల్లలకి నరదృష్టి తొలగిపోవాలంటే రూపాయి బిళ్ళ సైజులో బుగ్గపై కాటుక పెట్టాలి. అన్నం తినకుండా పిల్లలు ఏడుస్తుంటే నరదిష్టి తగిలిందని భావించేవారు. గుప్పెడు రాళ్ల ఉప్పుతో దిష్టి తీయాలి. 5 ఏళ్లు దాటిన పిల్లలకు అన్నం, పసుపు, కుంకుమతో కలిపి వాటితో దిష్టి తీయాలి. ముఖ్యంగా కర్పూరంతో దిష్టి తీయాలి. అప్పుడప్పుడు పిల్లలు కింద పడితే కర్పూరాన్ని పళ్ళెంలో తీసుకొని పిల్లలకు 3 సార్లు తిప్పి దిష్టి తీసేయాలి. కర్పూరం కరిగినట్టు నరదృష్టి కూడా కరిగిపోతుందని విశ్వాసం. అదేవిధంగా పసిపిల్లలకు చీకటి పడిన తర్వాత మిట్ట మధ్యాహ్నం సమయంలో పిల్లలను బయటకు తిప్పకూడదు. అన్నం తిన్న తర్వాత దిష్టి తీస్తే దానివల్ల ప్రయోజనం ఉండదని చెప్తారు. చిన్నారులకు దిష్టి తీసేటప్పుడు వారి వద్ద పొరుగింటి పిల్లలు ఎవరు ఉండకూడదు. అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టి పరిస్థితులలోనూ దిష్టి తీయకూడదని, కర్పూరంతో దిష్టి తీస్తే ఇంకా మేలు జరుగుతుందని పెద్దలు సూచిస్తున్నారు.
ఒక చెంచాడు రాతి ఉప్పును ఎడమ చేతి గుప్పిట్లో తీసుకొని ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, తల్లి దిష్టి అని తుడిచిపెట్టుకుపోవాలి అని అనుకుంటూ బిడ్డ చుట్టూ ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి 3 సార్లు తిప్పాలి. చేతిలో ఉన్న ఉప్పును పక్కన ఒక ప్లేట్లో పెట్టి పై విధంగా మరో 2 సార్లు చేసి నీటితో బిడ్డ కండ్లను తుడిచి దిష్టి తీసిన ఉప్పును ఎవరి తొక్కని చోట పడేయాలని మన పెద్దలు చెప్పి ఉన్నారు. అలాగే నిమ్మకాయతో 3 సార్లు అలా ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు 3 సార్లు తిప్పి ఎవరు తొక్కని చోట పడవేసి నరదృష్టి పోతుంది. బాలగ్రహ దోషముల నివారణకు పిల్లలు దిష్టి తీసే సమయంలో పళ్ళెంలో నీళ్లు పోసి అందులో కుంకుమ వేసి మరొక పళ్ళెం తీసుకొని అందులో కుంకుమతో కలిపిన 3 అన్నము ముద్దలు కలిపి అందులో వేసి దిష్టి తీసి ఇంటికి దూరంగా బయట 3 దారులలో పోయాలి. ఇలా చేస్తే బాలగ్రహ దోషములు పోవును. దిష్టి తగిలిన వారికి ఉప్పు, మిరపకాయలు వంటివి తలమీదుగా చుట్టూ తిప్పడం అంటే ఇతరుల నుంచి ప్రసరించబడిన విద్యుత్ కిరణాల వలయాన్ని విచ్ఛిన్నం చేయడం అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో రేణుకాదేవిని స్మరించుకోవాలి. రేణుకాదేవి నామాలను స్మరించడం వలన, ఆమె స్తోత్రాలు చదువుకోవడం మూలంగా దిష్టి ప్రభావం నుంచి వెంటనే బయటపడవచ్చు. నరఘోష ఉన్నటువంటి వారు ఎవరైనా నరసింహస్వామి యొక్క చిన్న చిత్రపటమును ఒకటి ఎప్పుడూ జేబులో ఉంచుకోవాలి. ఆంజనేయ స్వామిని ఉపాసించడం లేదా ఈశ్వర ఆరాధన చేయడం లేదా వీరభద్రుడు, కాలభైరవుడు, కాళీ, దుర్గా మాత తదితర దేవతలను ఆరాధించడం, సంధ్యా సమయంలో దీపం పెట్టడం, అగరబత్తులు వెలిగించడం, సాంబ్రాణి ధూపం వేయడం, కోడిగుడ్డును 7 సార్లు దిగతుడిచి 4 వీధిలో కూడలిలో ఉంచి దానిపై నీళ్లు పోయడం వంటివి చేస్తారు. ఏదైనా నరసింహస్వామి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమ కొంచెం తెచ్చుకొని నాగసింధూరంలో కలిపి ఆ బొట్టును ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండాలి. ఆడవారైతే కాలికి నలుపు దారాన్ని కట్టుకోవాలి. మగవారు అయితే కనుక ఎరుపు రంగు మొలతాడును నడుముకు ధరించాలి. అదేవిధంగా చిన్న పిల్లలకు నలుపు రంగు దారాన్ని మెడలో అలాగే మొలతాడుగా కట్టాలి. ఆడపిల్లలకు అయితే ఎడమ అరికాళ్ళకి, అలాగే మగపిల్లలకైతే కుడి అరికాలికి కాటుక బొట్టు ఉండాలి. కుంకుమ నుదుటిన పెట్టుకుంటూ ఉండాలి. నరదృష్టి తొలగిపోవాలి అంటే వారానికి ఒకసారి మనం స్నానం చేసే నీటిలో రాళ్ళ ఉప్పును వేసుకొని ఆ నీటితో స్నానం చేయడం వల్ల నరదృష్టి తొలగిపోతుంది. శారీరక అలసట కూడా ఉండదు. అలాగే వ్యాపారాలు చేసే చోట నరదృష్టి తొలగిపోవాలి అంటే నిమ్మపండును సగానికి కోసి దానికి కుంకుమ బొట్టు పెట్టి వ్యాపారం చేసే చోట వాకిలికి ఇరువైపులా పెట్టాలి. ఇలా మంగళవారం నాడు చేయడం వల్ల నరదృష్టి తొలగిపోతుంది. అలాగే అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి వంటి తిథుల్లో ఉదయం, సాయంత్రం పూట సాంబ్రాణి వేయడం మంచిది. పచ్చకర్పూరం, కస్తూరి పసుపు, అత్తరును గోమూత్రంలో కలిపి ఇంట్లో మరియు వ్యాపారం చేసే చోట చల్లడం వల్ల నరదృష్టి తొలగిపోతుంది. ప్రతిరోజు సాయంత్రం దుకాణం మొత్తం పసుపు నీళ్లు చల్లి ఎండాక లైట్లు వేయడం ద్వారా దిష్టి ప్రభావం తగ్గిపోతుంది. శుక్ర, శనివారాలు దీపాలు పెట్టాక 1 గంట తర్వాత నిమ్మకాయతో దిష్టి తీయడం ద్వారా వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. మనకు బయట కిరాణా పూజ దుకాణాల్లో స్ఫటిక అని ఒకటి దొరుకుతుంది. అది తెచ్చుకొని ఒక పసుపు రంగు బట్టలో కొంచెం పసుపు, కుంకుమ అలాగే నవధాన్యాలు వేసి దానిని మూట కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయడం వల్ల నరఘోష అనేది తొలగిపోతుందని మన పెద్దలు చెప్పారు. ఎలాంటి గృహమైన వ్యాపార సంస్థ అయినా రాళ్ళ ఉప్పు, మిరపకాయలు, ఆవాలు, గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయతో దిష్టి తీయడం మంచిదే. గుమ్మడికాయ, కొబ్బరికాయ గృహం ముందు లేదా దుకాణాల ముందు దిష్టి తీసి పగలగొట్టాలి. ఇలా ప్రతి శనివారం లేదా ప్రతి అమావాస్యకు దిష్టి తీయడం చేయాలి. స్త్రీలు మాత్రం ఎప్పుడూ గుమ్మడికాయని పగలగొట్టకూడదు. వీలైతే శుక్లపక్షంలో వచ్చే ఆదివారాల్లో సముద్ర తీరానికి వెళ్ళి ఆ నీటిని తెచ్చుకొని
అందులో పసుపు పొడిని కలిపి ఇంట్లో వ్యాపార సంస్థల్లో చల్లినట్లయితే నరదృష్టి పోతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. ధన్యవాదాలు.